గొల్లగూడెం సెంటర్లో యాక్చువల్గా ఇది గొల్లగూడెం సెంటర్ అని కాకుండా రంగబొమ్మ సెంటర్ అనే పిలుస్తారు ఎక్కువ. ఈ రోజున ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేయడం, దీనికి విచ్చేసిన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అన్నీ వచ్చి ఈ రోజున ఈ విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. తాడేపల్లిగూడెంలో రంగా గారి విగ్రహం ఎప్పుడో స్థాపించారు. ఇక్కడ ఈ గొల్లగూడెం సెంటర్ లో ఉన్నటువంటి అందరూ కలిసి ఈ విగ్రహాన్ని స్థాపించారు. దాన్ని ఈ రోజున కాంస్య సిమెంట్ విగ్రహం స్థాపించారు. దాన్ని కాంస్య విగ్రహం కింద మార్పు చేసి ఈ సెంటర్ లో ఆవిష్కరించడం చాలా సంతోషకరం. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విగ్రహాల్లో అంబేద్కర్ విగ్రహాల తర్వాత రంగా గారి విగ్రహాలే మొత్తం ఏ విలేజ్ లోకి వెళ్ళినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో రంగా గారి విగ్రహాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసిన బలహీన వర్గాలందరికీ ఎంతో అక్కడ కృష్ణా జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లా అనుకోకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నింటిలోనూ కూడా ఆయన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు అన్నింటిలో కూడా ఆయన ముద్ర ఉంది. ఎందుకంటే ఆయన జైల్లో ఉంటే కృష్ణా నది ఒడ్డున మీటింగ్ పెడితే ఆ రోజుల్లో 10 లక్షల మంది హాజరయ్యి రంగా గారికి అందరూ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అలాగే మన తాడేపల్లిగూడెంలో ఇక్కడ కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కూడా రంగా గారు వచ్చారు. అప్పుడు మేము అందరం పాల్గొన్నాం. ఈ ఫస్ట్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రంగా గారిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి తోటగోపి గారు. తోటగోపి గారు బైరా పెంటపాడు, కే పెంటపాడుకి ప్రెసిడెంట్ గా ఉండగా రంగా గారు ఇక్కడికి వచ్చి అక్కడ కే పెంటపాడు స్వామి వారిని, వేణుగోపాల స్వామిని దర్శించుకుని అక్కడ చిన్న మీటింగ్ పెట్టి వెళ్ళారు. తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. అలాగా ఆయన్ని ఈ కుళ్ళు రాజకీయాల్లో ఆయన బలిపశువుని చేసి దాన్ని తొడముట్టించారు. అది అంతా కరెక్ట్ కాదని, ఎందుకంటే ఆయన వచ్చినటువంటి ప్రజాదరణ చూసి రాజకీయంలో ఎదరికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో కొన్ని కుట్రలు చేసి ఆయన్ని అంతమందించారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రంగా గారికి ఈ రోజున ఇక్కడ ఇది పెట్టినందుకు అందరూ సంతోషించు. జై వంగవీటి మోహన్ రంగా. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విఎం రంగా యూత్ ఆధ్వర్యంలో మరి 1 టౌన్లో ఇవాళ విగ్రహావిష్కరణ చేయడం చాలా అదృష్టకరమైన విషయం. ఏదైతే విగ్రహావిష్కరణ అనేది మనం ఇంతకుముందు మరి ప్రతి సంవత్సరం కూడా జయంతులు, వర్ధంతులు మరి అక్కడ చేయడం జరిగేది. కానీ సరైన సముచిత స్థానం ఇక్కడ లేదని మేము చాలాసార్లు చూడడం. దాని భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆ రోజు విఎం రంగా యూత్ ఆధ్వర్యంలో అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చెప్పి ఇక్కడ చేయించాలని ఒక ఆలోచనతో తపనతో అనుకున్నాం. ఇది వాళ్ళ కళ నెరవేరడం నిజంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వాస్తవులు అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఏదైతే విఎం రంగా యూత్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయడం జరిగింది. ఇవాళ రంగా గారి గురించి చెప్పాలంటే నిజంగా పేద వర్గాలందరికీ కూడా, అన్ని కులాలకి, అన్ని వర్గాల వారికి కూడా అభ్యున్నత కోసం నిరంతరం పోరాడే వ్యక్తి విఎం వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజున ఆయన మరి ఆ ఉద్యమ పోరాటాలు అనేది ఆ రోజుల్లో మరి ఆయన చేసి ఎంతో మందికి పేద వర్గాలకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ అనేక రకమైన సహాయ సహకారాలు అందించిన ఘనత మరి రంగా గారి. నిజంగా ఆయన మరి మరణించడం అనేది పేద వర్గాల కోసమే ఆయన ఇవాళ చనిపోవడం జరిగింది. కానీ ఆయన ఆశయాలు, ఆలోచనలు ఇవాళ అందరిలోనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి ఏదైతే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, మహాత్మా జ్యోతిరావు ఫులే కానీ ఆశయాలు రంగా గారు ఎలా చేశారో మరి రంగా గారి ఆశయాలను కూడా ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా నిరంతరం ఈ సేవ కోసం ఎప్పుడు కూడా నిరంతరం ఉంటారు. ఆయన ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన విఎం రంగా యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను.